వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను ఒక బ్యూటిఫుల్ యాంటీ ఏజింగ్ సీరం షేర్ చేయడానికి. యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అనేవి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మనకి అంత మంచిది అనమాట. సో ఒక్కసారి రింకిల్స్ ఇలాంటివి ఏమైనా వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో అట్లీస్ట్ 25+ నుంచైనా కొంచెం యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయడం మొదలు పెట్టడం వల్ల మన ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయడం వల్ల మన స్కిన్ అనేది ఎక్కువ కాలం యంగ్గా యూత్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాంటి సీరమ్స్లో ఒక సీరం నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ మార్స్ బై GHC అండి, యాంటీ ఏజింగ్ సీరం. ఇందులోని విటమిన్ సి, ఆర్గానిక్ యాసిడ్, తర్వాత రెటనాల్, తర్వాత నియాసినమైడ్ అండ్ అనే కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇది అంత స్పెషల్ చేస్తుంది. ఇది స్మూదెన్స్ చేస్తుంది స్కిన్, రిమూవ్స్ రింకిల్స్, టైటన్ స్కిన్ పోర్స్ అన్నమాట. మనకి ఏజింగ్ అవుతుంది అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనకి ఇక్కడ ఈ ఏరియాలో పోర్స్ అనేవి పెద్దగా అవుతాయి, విజిబుల్ గా అవుతాయి. మనకి పోర్స్ అనేవి కనిపించడం మొదలు పెడతాయి. అప్పుడు మనకు తెలుస్తుంది మన స్కిన్ అన్నది ఏజింగ్ అన్నది స్టార్ట్ అయింది అనేసి. మీకు అబ్జర్వ్ చేయండి, మీరు ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోండి మీ పోర్స్ ఎంత విజిబుల్ గా ఉన్నాయి అన్నది. సో అలాంటివన్నిటికీ స్కిన్ మీద పోర్స్ ఉండడం అన్నది అస్సలు తప్పు కాదు. ఇట్స్ కామన్ అండ్ నార్మల్ అన్నమాట. బట్ స్టిల్ మనకి చాలా ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది కదా, పోర్స్ కనిపించకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి సీరమ్స్, మంచి స్కిన్ కేర్, ప్రాపర్ CTM ఇవన్నీ చేయడం వల్ల మన పోర్స్ అన్నవి చాలా వరకు తక్కువ కనిపిస్తాయి. అండ్ చాలా సంవత్సరాల వరకు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు అనమాట మన ఈ ఏజింగ్ ప్రాసెస్ అన్నదాన్ని. అండ్ ఈ సీరం వచ్చేసి ఇలా ఉంటదండి, బ్యూటిఫుల్ గ్లాస్ బాటిల్ లా ఉంటది. అండ్ ఈ సీరం ని జస్ట్ మనకి ఫేస్ మీద మార్నింగ్ అండ్ నైట్ అప్లై చేసుకోవాలి. పంప్ ఫామ్ లో వస్తుంది. సో ఇది కొంచెం స్టికీగా ఉంటది అనమాట. లైక్ నాట్ లైక్ వాటర్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం స్టిక్కీగా ఉంటది. సో ఆ ఎలాస్టిసిటీ మన స్కిన్ లో పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఈజీగా మన స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది. మన స్కిన్ లోకి అబ్జార్బ్ అయిన తర్వాత మీకు ఎటువంటి లైక్ గ్రీజీనెస్ అలాంటివి ఏవి ఉండవు అనమాట. మన స్కిన్ లోని చాలా బాగా అబ్జార్బ్ అవుతుంది. టేక్ ఫ్యూ డ్రాప్స్, లైక్ 2 to 3 డ్రాప్స్ తీసుకోండి. అండ్ మీ పామ్ మీద కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి మనము ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్లీ ఈ ఏరియాలో బాగా అప్లై చేసుకోవడం. నెక్ కి మర్చిపోతాం, చాలా మంది ఏం చేస్తారంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయినా మేకప్ అయినా నెక్ కి అప్లై చేయరు. సో అది విజిబుల్ గా, ఐ థింక్ టీవీ సీరియల్లో కూడా మరీ దారుణంగా ఓన్లీ ఈ పార్ట్ కే మేకప్ వేసి మెడకు వదిలేస్తారు. అది చాలా ఆడ్ గా కనిపిస్తుంది టీవీ స్క్రీన్ మీద అయినా కూడా, రియల్ లైఫ్ లో కూడా. మొహం మెడ అండ్ ఈ నెక్ కలిపి అనమాట. సో వాట్ ఎవర్ యూ అప్లై ఆన్ యువర్ ఫేస్, అప్లై ఆన్ యువర్ నెక్ ఆల్సో. లైక్ అది ఫేస్ ప్యాక్ అవని, సీరమ్ అవని, మాయిశ్చరైజర్ అవని, ఏదైనా ఇది బాడీలోకి రాదనమాట, ఇది ఫేస్ లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి విజిబుల్ గా బయటకు కనిపిస్తుంది కాబట్టి ఇది అంతా మొహంలోకి వస్తుంది. సో ఒక మంచి సీరం, వీటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు తెలుసు విటమిన్ సి మన స్కిన్ బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. హైర్లానిక్ యాసిడ్ వాటర్ మాలిక్యూల్స్ ని పట్టుకుని ఉండే కెపాసిటీ హైర్లానిక్ యాసిడ్ కి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన స్కిన్ హైడ్రేట్ గా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. రెటనాల్ అనేది మన స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తుంది. అండ్ నియాసినమైడ్ అనేది కూడా మన స్కిన్ ని గ్లోయింగ్ గా, టైట్ గా, వీటన్నిటికి మంచి స్కిన్ కి కావాలి అవన్నీ అవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. వీటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఈ ప్రోడక్ట్స్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు అమెజాన్ లో కావాలంటే అమెజాన్ లో పర్చేజ్ చేయొచ్చు, లేదా వాళ్ళ వెబ్సైట్ లో కావాలంటే వాళ్ళ వెబ్సైట్ లో పర్చేజ్ చేయొచ్చు. ఆఫర్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఓకే, బాయ్. నేను చూస్తారు కదా ఒక మంచి సీరం గురించి. తర్వాత ఇప్పుడు మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చేసి టమాటో దోశ మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండి. సూపర్గా వ్యూస్ వచ్చి ఇప్పటికీ హైయెస్ట్ వ్యూ ఉన్న వీడియో. ఐ థింక్ అరౌండ్ 6 lakhs మంది ఎంతమంది చూశారు. చాలా ఇష్టంగా నాకు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ అన్నీ వచ్చింది టమాటో దోశ వల్లే అనమాట. ఆ వీడియో మస్తుగా చూశారు చాలామంది. అండ్ బోల్డ్ కామెంట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నాకు నిన్న రాత్రి టమాటోలు న్యూస్లో ఇచ్చారు కదా, టమాటోలు చావగా అయిపోయాయి, టమాటోలు అలాగే అయిపోయాయి అని చెప్పి. సో అన్ని టమాటోలు చూసేసరికి నాకు కూడా టమాటా దోశలు తినాలనిపించింది. సో రాత్రి నానబెట్టాను, దోశలు కాదు లైక్ బియ్యం నానబెట్టాను. మార్నింగ్ లెగిసి టమాటోలు వేసి గ్రైండ్ చేస్తా.
వెంటనే నేను వేస్తున్నాను. ఎంత వియర్డ్‌గా దోస నేను ఆ రోజు ఎందుకు వేసాను అన్నది నాకు కూడా గుర్తులేదు. నార్మల్లీ టమాటో దోసలు చాలా పల్చగా నీట్‌గా వస్తాయన్నమాట. ఎందుకంటే ఇట్స్ జస్ట్ రైస్ అండ్ టమాటోస్ కదా! అండ్ వెంటనే తినాలంటే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ దాని షేపే కొంచెం వియర్డ్‌గా రౌండ్ దోస కాకుండా స్క్వేర్ దోస ఎందుకో వేసాను. లైక్ మార్నింగ్ మార్నింగ్ లెగిసి చేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు చిరాకుగా అనిపిస్తది. ఎవరైనా చేసి పెట్టేస్తే అమ్మమ్మని తినేయొచ్చు అనిపిస్తది కదా! సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అనిపిస్తదా? తర్వాత సంతోష్‌కి, పిల్లలకి అందరికీ ఏసాను. అప్పుడు చాలా బాగా వచ్చాయన్నమాట. బట్ అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. అండ్ టమాటో దోసలు నాకైతే మస్తుగా నచ్చుతాయండి. చాలా ఫ్లేవర్ఫుల్‌గా ఉంటాయి. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే కర్డ్. తర్వాత ఈరోజు నేను డిసైడ్ చేశాను నా ఈ వార్డ్‌రోబ్‌ని ఒక్క కొలిక్కి తీసుకురావాలి అని చెప్పి. అబ్బా! నాకన్నిటికన్నా చిరాకైన పని ఏదైనా ఉందంటే అది నా బట్టలు సర్దుకోవడమే. నా హౌస్ హెల్ప్ వచ్చి బట్టలు మడతేస్తారు. వాటిని తీసి నేను కబోర్డ్‌లో పెట్టుకోవడానికి కూడా బద్ధకించేస్తాను. ఆ మీద చూసారా అవి ఫోల్డ్ అయ్యి ఐరన్ అయ్యి వచ్చినవి అలాగే ఉన్నాయి. దిస్ ఇస్ లైక్ నేను అస్సలు టాలెంటెడ్ కాదనమాట ఈ విషయంలో. అందరూ రీల్స్‌లో చూపించినట్టు ఇలా క్లాప్ కడితే అన్నీ క్లీన్ అయిపోతాయి. ఎంత బాగుంటది లైఫ్, ఎంత ఈజీ ఉంటది. బట్ ఏం చేస్తాం, ఇది లోపల లోపల కుక్కి బట్టలన్నీ ఉన్నాయి. నాకు అసలు తెలియట్లేదనమాట. వేసుకున్న డ్రెస్సే వేసుకుంటున్నాను. మా మమ్మీ ఈ మధ్యన తెగ అంటుంది, అన్ని వీడియోల్లో సేమ్ బట్టలే వేసుకుంటున్నావు, నీ దగ్గర బట్టలే లేనట్టు. అండ్ సంతోష్ కూడా ఎప్పుడైనా లైఫ్ స్టైల్కి వెళ్దాం, ఏదైనా డ్రెస్ కొనుక్కుందాం అంటే వాళ్ళు కూడా అదే అంటారనమాట. ఫస్ట్ నీ వార్డ్రోబ్ సర్దు, నువ్వు వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా కనీసం 2 ఇయర్స్ వేసుకోవచ్చు అనేసి అంటుంటారనమాట. అంటే నా దగ్గర 700 డ్రెస్సులు ఉన్నాయని ఆ ఫీలింగ్. అట్లీస్ట్ సంవత్సరం నేను వేసుకున్నవి వేసుకోకుండా కూడా వేసుకోగలుగుతానంట. బట్ నేనైతే వేసుకున్నవే వేసుకుంటుంటాను. సో ఇప్పుడు తీసాను చూడండి ఆ కుప్ప మీద ఉన్న అదేంటి కబోర్డ్‌లోని ఒక కార్నర్‌ది జస్ట్ ఇంత ఖాళీ చేస్తే అంత కుప్ప వచ్చింది. నేను ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ గ్లూకాన్ డి తాగి వచ్చి కూర్చున్నాననమాట. ఇదిగో ఇవన్నీ షార్ట్ చేయాలి. ఇందులోని చాలా వరకు బట్టలు టైట్ అయిపోయాయి. లేదంటే లైక్ ఇంకా వేసుకోవడం నేను మానేశాను. అలా ఓన్లీ 1 అవే చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు గదా! సో, అవి నేను ఒక అరగంట చేశాను. గంట చేసినట్టున్నాను. గంట చేసిన తర్వాత వచ్చి ఇక్కడ వంట చేస్తున్నాననమాట. ఈరోజు వంటకి నేను చేస్తున్నాను పాలకూర బోలెడుంది. బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసాము. సో, బోలెడంత పాలకూర వచ్చిందనమాట. సో, పాలకూర ఎక్కువ బాడీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పప్పులో అయితే ఒక కట్ట ఏస్తే సరిపోద్ది. ఇవి ఒక 3 కట్టల్లాగున్నాయి. సో, ఏం చేద్దామా అని ఆలోచించాను. అప్పుడు నాకు అనిపించింది పెరుగు పచ్చడి చేసేద్దాం. అప్పుడు బోలెడంత పాలకూర వెళ్ళిపోద్ది. టేస్టీగా ఉంటది అని చెప్పి ఫస్ట్ కొంచెం పెరుగు తీసుకున్నాను. పాలకూరని వాటర్‌లో ఏసి బ్లాంచ్ చేయడం కన్నా అది పాలక్ పన్నీర్‌కి బావుంటదనమాట. వాటర్‌లో ఏసి బ్లాంచ్ చేసి గ్రైండ్ చేస్తాం కదా! అది పాలక్ పన్నీర్‌కి బావుంటది. పెరుగు పచ్చడికి అలా బావుండదు. జస్ట్ ఒక పాలకూరది టెక్స్చర్, క్రంచీనెస్ ఉంటే బావుంటదని చెప్పి నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్‌లోని ఈ పాలకూర అంతా ఏసి ఆ వాటర్ మొత్తం ఇంకేంత వరకు వేపేస్తాననమాట. ఇందులో నేను ఉప్పు ఏం వేయలేదు. జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఏసాను. దాని తర్వాత పాలకూర ఏసాను. ఆల్మోస్ట్ ఒక 5, 6 నిమిషాల కల్లా అది క్వాంటిటీ వచ్చేసి అంత కొంచెం అయిపోయిందనమాట. దాంట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయింది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చూసారా దాని పర్ఫెక్ట్ కలర్ కూడా నీట్‌గా అలాగే ఉంది. తెల్లగా అయిపోకుండా. అందుకోసం మంచిగా నూనేసి ఏపుకోవచ్చనమాట. దాని తర్వాత ఆ పాలకూర కొంచెం చల్లగా అయిన తర్వాత పెరుగులో యాడ్ చేయండి. నాట్ లైక్ వెరీ వేడి. అంటే ఇది పొగొస్తుంది కానీ అంత వేడిగా ఏం లేదు. జస్ట్ వార్మ్‌గా ఉందనమాట. పెరుగు కూడా రూమ్ టెంపరేచర్‌లోనే ఉంది. సో, దాని తర్వాత అదేసి పెరుగులో ఏసి మిక్స్ చేసేసాను. దాని తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలతోని తాలింపు పెట్టేసి ఇందులో తాలింపేసేసాను. మరి ఆ లాస్ట్‌ది ఫుటేజ్ ఎందుకో ఎక్కడో పోయిందండి. నేను ఆ రోజు ఇంకా ముందు రోజువి వంకాయలుంటే వాటిలతోని ఒక వంకాయ కర్రీ చేశాను. తర్వాత పాలకూర ఇగురు చేశాను. బట్ ఆ ఫుటేజ్ మొత్తం ఎక్కడ పోయిందో కనిపించలేదు. ఆ ప్లేట్‌లో ఆహ్, అదే నేనెప్పుడు ప్లేట్ పెడతాను కదా! అలాగ ప్లేట్‌లో చేసింది కూడా కనిపించలేదు ఎక్కడో ఫుటేజ్‌ది. అదొక 2 మినిట్స్ ఫుటేజ్ పోయింది. ఎక్కడ చూస్తున్నాను ఫోన్‌లో తీశానో, ఇప్పుడు ఆ కెమెరాలో తీశానో మరేమో ఎతికాను కానీ దొరకలేదనమాట. సో, ఇట్స్ ఓకే మీకు చెప్పేద్దాంలే అనుకున్నా. పక్కన కూడా చూసారా పెనం మీద వంకాయ చక్రాలవుతున్నాయి. నిన్న ఎవరో వీడియోలోని వంకాయ చక్రాల రెసిపీ అడిగారు. ఇట్స్ సో ఈజీ అండి. ఫస్ట్ వంకాయలన్నీ చక్రాలుగా కట్ చేసేసుకుంటాము. దాని తర్వాత వాటిని కొంచెం సేపు ఉప్పులో నానబెట్టాలనమాట.
లైక్ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి ముంచేయండి. దాంతో ఏమవుతుందంటే వంకాయలు కొంచెం మెత్తబడిపోతాయి. తర్వాత నీట్గా వాష్ చేసేయండి వంకాయలన్నిటిని. తర్వాత ఉప్పు, కారం, నువ్వులు, తర్వాత కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పెన్నం మీద ఆయిల్ వేసి వేపేయాలన్నమాట. అంతే, సూపర్ సింపుల్. అండ్ నేను మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని మళ్ళీ మొదలు పెట్టాను. ఏ డ్రెస్లు ఉంచాలి, ఏ డ్రెస్ నాకు ఎక్కుతుంది, ఏ డ్రెస్ నాకు ఎక్కదు, ఏది మన కాన్మరీ మెథడ్లో ఉంటుంది కదా, ఏ డ్రెస్ మీకు ఫీల్ గుడ్ ఇస్తుంది, పాజిటివ్ వైబ్ ఇస్తుంది, అలాంటివి మాత్రమే మీరు ఉంచుకోవాలి, మిగిలినవన్నీ మీరు ఉంచకూడదు అనేసి ఒక థీమ్ ఉంటుంది అనమాట. లాస్ట్ 6-7 ఇయర్స్ ముందు కుట్టించిన బట్టలు ఏవి నాకు ఇప్పుడు ఎక్కట్లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. లైక్ పిల్లలు పుట్టిన తర్వాత బాడీ షేప్స్ అనేవి చాలా చాలా వరకు చేంజ్ అయిపోతాయి. మనకి చాలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, అలా చెప్పను. అంటే మాట అయిపోతాము అని అలా చెప్పట్లేదు. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ మనం ముందు కన్నా ఎక్కువ కేర్ తీసుకోవాలి, ముందుకి ఇప్పుడు ఎక్కువ కేర్ తీసుకోవాలి. అండ్ ఈ 2 ఇయర్స్ ఇంట్లోనే ఉండి కూడా మనకి ఒక రకమైన డిఫరెంట్ వాళ్ళ బాడీ అయిపోయింది అనమాట. టైం చూసారా 4 అయిపోయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఐరన్కి వెళ్తాయి, ఇవన్నీ ఫోల్డ్ అవుతాయి. ఈ బట్టలు అన్నవి నేను డొనేట్ చేశాను అనమాట. 2 పెద్ద పెద్ద మూటలు నిండా వచ్చాయన్నమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ బీబా. అన్నీ మంచివే, నేను ఆల్రెడీ హాల్స్ చేసి ఉన్నవే, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి, అమెజాన్లో తీసుకున్నవి, మెటీరియల్స్ తీసుకున్నప్పుడు నేను కుట్టించినవి అనేసి. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ కూడా పెట్టాను. అప్పుడు బోల్డ్ మంది మాకు పంపించండి అని అలా చెప్పారనమాట. అండ్ ఇందులో బోల్డ్ అనే బట్టలు నాకు షీన్ నుంచి వచ్చినవి. సో అందరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో సేల్ చేసేయండి అని కూడా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అన్నవి నాకు కొలాబరేషన్స్లో వచ్చినవి, దట్ మీన్స్ దే ఆర్ లైక్ వర్క్ కోసం వచ్చినవి. నాకు అవి సేల్ చేయడం అస్సలు ఇష్టం లేదండి, అందుకోసమే నేను సేల్ చేయలేదు. నేను హౌస్ హెల్ప్లకి, మా ఇంటికి ఈ అపార్ట్మెంట్కి బోల్డ్ మంది హౌస్ హెల్ప్లు అందరూ వస్తారు కదా, నేను వాళ్ళకి చెప్పేశాను. అందరూ వచ్చి 4 లెక్కన పట్టుకెళ్ళిపోయారు అనమాట. సో ఎలాగైనా మంచిగా యూస్ చేసే వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్నది ఏం, కాబట్టి అందరూ హ్యాపీ అయ్యి వెళ్ళిపోయారు అనమాట. మొన్న ఇల్లు దులిపినప్పుడు అన్నీ చేసినప్పుడు కూడా బోల్డ్ మంది వచ్చి చేశారు కదా, వాళ్ళకి ఒకరికి చెప్పాను బట్టలు ఉన్నాయి తీసుకెళ్ళడానికి మీరు అందరు రండి అంటే అందరూ వచ్చి పట్టుకెళ్ళిపోయారు. సో ఇది కూడా ఖతం అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను లాస్ట్ 1 వీక్ నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను. దీస్ ఆర్ లైక్ మేక్స్ అస్ ఫీల్ సో మచ్ బెటర్ అబౌట్ అవర్ సెల్ఫ్ అనమాట. సింపుల్ లివింగ్ ఇన్ అలాస్కా అనే ఒక ఛానల్ ఉంది. అలాస్కాలోనంట -30 -50 డిగ్రీస్ ఉంటుందంట. వాళ్ళు ఇయర్ మొత్తం లైక్ 6 మంత్ వరకు సన్నే చూడరంట. మధ్యాహ్నం 2కే వాళ్ళకి అదేంటి డే లైట్ అన్నది రోజు మొత్తానికి 3-4 అవర్స్ కూడా రాదంట. అండ్ వాళ్ళు ఫుడ్ మొత్తం ఇలా సంవత్సరం కోసం ప్రిజర్వ్ చేసుకొని తింటారు. లైక్ హౌ వి ప్రిజర్వ్ ఎగ్స్ ఫర్ 8 months. దాని తర్వాత కుకుంబర్లు, ఇవన్నీ అన్ని రకాలు ప్రిజర్వ్ చేసుకుని ఉంటారు. దాని తర్వాత నాకు ఈ ఎండ చూస్తే వీఆర్ సో లక్కీ అనిపిస్తుందండి. దాని తర్వాత ఇంకో ఛానల్ కూడా చూశాను. వాళ్ళు ఎక్కడుంటారు, స్వీడన్లో ఉంటారంట, నార్త్ స్వీడన్లో ఉంటారు ఆ ఛానల్ వాళ్ళు. ఈ అమ్మాయి అనమాట, నేను మీకు చూపిస్తున్నాను కదా ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎప్పుడైనా చూడకపోయింటే ఒకసారి చూసేయండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈ అమ్మాయికి ఏంటి యూట్యూబ్ నుంచి బెస్ట్ వీడియోగ్రాఫర్ అవార్డ్ అన్నది వచ్చిందనమాట. నార్థరన్ లైట్స్ అనేవి ఉంటాయి స్వీడన్లో, నాకు కనిపిస్తాయంట. మరి ఎక్కడ కనిపిస్తే ఏంటి అన్నది నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలీదు. ఇది చూసారా, బ్యూటిఫుల్ అంటే నెక్స్ట్ లెవెల్ బ్యూటిఫుల్, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒకసారి మీకు ఓపిక ఉంటే చూడండి, యూ విల్ ఫీల్ మచ్ బెటర్ అబౌట్ అవర్ లైఫ్. నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. నాకు ఎక్కువ నచ్చేసింది అనమాట. మనం అండ్ వన్ మోర్ టైం నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, లైక్ మనం ఇంత ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే కుక్ చేసుకుని తినగలుగుతున్నాము, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫామ్లో తినగలుగుతున్నాము అంటే వీఆర్ సో లక్కీ అనిపించింది. సో వాళ్ళందరూ అంత ప్రిజర్వ్డ్ ఫుడ్ తింటారు, మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినడానికి మనకు ఛాన్స్ ఉంది. మనకి ఎన్ని డిఫరెంట్ వెజిటేబుల్స్, ఎన్ని పల్సెస్, ఎన్ని రకాలు. నిజంగా మనము ఈ భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ లక్కీ ఏమో అనిపించింది. చూడాలనిపిస్తే చూడండి ఈ ఛానల్ ఒకటి, చాలా ఛానల్స్ ఉన్నాయి అలాగా.
నేచర్తో ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో బ్రతుకుతున్న వాళ్ళకి లైక్ ఆఫ్రికన్లోని ఒక్క ఛానల్ చూశాను, అది ఏ ఛానల్ నాకు కూడా గుర్తులేదు, కానీ ఆ ఛానల్లోనే ఏంటి అంటే వాళ్ళు చాలా +55-60 ఉంటుందంట, చాలా ఎండ ఉంటుందంట. ఆ ఛానల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సేమ్ బోరింగ్ వీడియోస్ కాకుండా ఇలాంటి డిఫరెంట్వి కూడా చూస్తే మనకు కూడా మజా వస్తుంది అనమాట. ఓకేనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.